నమస్కారం. శ్రీ వెంకటకామేశ్వరి జ్యోతిష్యాలయం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గీతనైనా తలరాతనైనా మార్చుకునే శక్తి భగవంతుడు మానవుడికిచ్చాడు. ఇక అందరికీ ఏ సమస్యకైనా చక్కటి పరిష్కారం శుభ ఫలితాలు కలగజేస్తుంది. మన సమస్యలకు చక్కని పరిష్కారం అందజేసేందుకు శ్రీ వెంకటకామేశ్వరి జ్యోతిష్యాలయం నుంచి ప్రముఖ జ్యోతిష్య వాస్తు జాతక శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ భమిడిపాటి వెంకట లక్ష్మీనారాయణ శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారితో ఎవరైనా సరే మాట్లాడాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద లైవ్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. లేదు వ్యక్తిగతంగా కలవాలి మాట్లాడాలి అనుకుంటే కనుక గురువుగారి యొక్క వ్యక్తిగత నెంబర్ కూడా స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది, పర్సనల్ నెంబర్. ఆ నెంబర్కి కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు ఈ కార్యక్రమం అయిన తర్వాత. నమస్కారం గురువుగారు. నమస్కారం గురువుగారు. ముందుగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక శ్లోకంతో ప్రారంభిద్దాం. నమో వెంకటేశాయ. ఓం శుక్లాం వరదరం విష్ణుం సవర్ణం చతుర్భుజం ప్రసన్నమదనం ధ్యాయే సర్వజ్ఞోపశాంతియే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరాః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బీఆర్కే టీవీ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా ద్వారకా తిరుమల శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు ప్రజలందరికీ కలిగి ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో భాగ్యాలతో కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాలయం కార్యక్రమం ప్రారంభిస్తూ, ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాలయం ఎక్కడున్నదంటే ద్వారకా తిరుమల మహాపుణ్యక్షేత్రంలో ఉన్నది. ఆ ద్వారకా తిరుమల మహాపుణ్యక్షేత్రం ఎక్కడ ఉన్నదంటే రెండు నదుల మధ్యలో ఉన్న క్షేత్రం. ఆ రెండు నదులు ఏమిటంటే కృష్ణానదికి గోదావరికి మధ్యలో ఉన్న క్షేత్రం, చిన్న తిరుపతిగా వెల్లడవుతున్న క్షేత్రం. అలాంటి వైకుంఠధామం స్వామివారు ఏంటంటే పుట్టలోని స్వామి, దక్షిణమోహన స్వామి. దక్షిణ అంటే యమస్థానం, మృత్యుస్థానం. మృత్యుభయాలకు కలగకుండా, యమబాధలు కలగకుండా సర్వదా కాపాడుతున్న ద్వారకాత్రుడు వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఉన్నది కనుక పెద్ద తిరుపతి మొక్కులను కూడా చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు. అలాంటి వైకుంఠధామంలో మన వెంకటకామేశ్వర జ్యోతిషాలయం ఉన్నది కనుక ప్రజలకి వాస్తుపరంగా కానీ, జాతకపరంగా కానీ, వివాహపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, పిల్లల ఎదుగుదల లేని వాళ్ళకి కానీ, ఎంతోమందికి విద్యలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మంచి అభివృద్ధిలో కలుగుతున్నది. అంచేత ప్రజలందరూ కూడా మంచి అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటూ ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాల కార్యక్రమం ప్రారంభిస్తూ ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకొని మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలని ఒకసారి సంప్రదించినట్టయితే ప్రజలకి మంచి ఫలితాలు కలిగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తూ లైవ్లో కాల్ కలిస్తే సెకండ్ మీతో మాట్లాడడం జరుగుతుంది. లైవ్లో కాల్ కలవలేదని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. నా కాల్స్ అన్నీ మీ కాల్స్ అన్నీ మాకు వీడియో ఉంటాయి. మళ్ళీ లైవ్ అయిన తర్వాత మీ కాల్స్ అన్నీ బ్యాక్ చేసి ఎక్కడి నుంచి చేశారు, ఏ సమస్య గురించి చేశారని చెప్పి మీ సమస్యకు పరిష్కారం చేయడం జరుగుతుంది. అలాగే గురుగారు, మా ఊర్లో మా ఇంటి దగ్గర మేము 10 మంది ఉన్నాం, రండి తప్పకుండా అంటే మీ ఊరే మీ ఇంటికి వచ్చి మీ జాతక సమస్యలైనా వాస్తు సమస్యలైనా పరిష్కారం చేస్తాం. ఎందుకంటే అందరూ మన దగ్గరికి రాలేరు కనుక అందరి దగ్గరికి మనం కూడా వెళ్ళి వాళ్ళందరికీ మంచి ఫలితాలు మన వల్ల కలగాలని కోరుకుంటున్నాం. గురువుగారు, ఎవరికైనా సరే పుట్టిన తేదీ సమయం లేకుంటే వారి యొక్క జాతకం తెలుసుకోవడం ఎలా? తప్పకుండా అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ఉంటేనేమో వాళ్ళు నక్షత్రం కరెక్ట్గా క్లారిటీగా లగ్నం మనకి గ్రహస్థితి అంతా కూడా తెలుస్తుంది క్లారిటీగాను. ఒకవేళ లేని పక్షంలో వాళ్ళు ఫేస్ రీడింగ్ చూడేస్తే వాళ్ళ సమస్య పరిష్కారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని గ్రహస్థితి గ్రహాలు వేరు, నక్షత్రాలు వేరు, కొన్ని లగ్నాలు వేరు. ఈ లగ్నాల్లో తేడాలు ఉంటాయమ్మా. అంచేత ఏంటంటే సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు కూడా కొన్ని లగ్నాలు ఉంటాయి. మేష లగ్నం, వృషభ లగ్నం, ఈ లగ్నాలను కూడా ఉంటాయి. ఆ లగ్నంలో ఏ లగ్నంలో ఆ బాబు కానీ పాప కానీ జన్మించారు, ఆ లగ్నంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, గ్రహస్థితి ఎలాగున్నది అని జాతక చక్రం వేసి చూడడం జరుగుతుంది. వాళ్ళకి ఏ పరిస్థితి ఎలాగున్నది అంటే ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుందా, విద్యకి ఇబ్బంది కలుగుతుందా, వ్యాపారానికి ఇబ్బంది కలుగుతుందా, రాజకీయ పరంగా ఇబ్బంది కలుగుతుందా, జన ఒత్తిడి ఇబ్బంది కలుగుతుందా, అధికారుల వాళ్ళు ఇబ్బంది కలుగుతుందా, అవన్నీ కూడా చూసి ఆ గ్రహస్థితికి ఏం చేయాలో మనం చేసి మనకి మంచి ఫలితాలు కలిగిస్తున్నాం. అలాగే వాళ్ళకి జాతకరీత్యా నక్షత్రాన్ని టైము లేకపోతే వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళు జాతక సమస్యలు ఫేస్ రీడింగ్ చూసి వాళ్ళ సమస్య పరిష్కారం వెంటనే చేస్తున్నాం. ఎవరైనా సరే గురువు గారితో మాట్లాడాలి లైవ్లో అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది, లైవ్ నెంబరు. మీరు ఆ నెంబర్కి కాల్ చేసి లైవ్లో మాట్లాడవచ్చు. లేదంటే వ్యక్తిగతంగా కలవాలి మాట్లాడాలి అనుకుంటే కనుక గురువు గారి యొక్క వ్యక్తిగత నెంబర్ కూడా స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. ఆ నెంబర్కి కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేస్తే కనుక మీ సమస్యలన్నింటికి కూడా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయబడుతుంది. గురువుగారు, ఎవరికైనా సరే వివాహం ఆలస్యం అవుతుంది అంటే వారి జాతకంలో ఎలాంటి దోషాలు ఉంటే వివాహం ఆలస్యం అవుతుందంటారు? వివాహంలో ఆటంకం కలుగుతున్నా, అలాగే వివాహం అయిన తర్వాత కూడా సంతానం కూడా ఇబ్బంది అవుతుంది చాలామందికి. అలాంటి కూడా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మనకి 27 నక్షత్రాలు జాతకరీత్యా 27 నక్షత్రాలు. ఆ 27 నక్షత్రాల్లో మనకి 18 నక్షత్రాలు.
రోహిణి, చిత్త, మూల, జ్యేష్ఠ, ఆశ్లేష, పొబ్బ, ఉత్తర ఇవన్నీ కూడా 18 శాంతి నక్షత్రాలు. ఈ 18 శాంతి నక్షత్రాలు కూడా పుట్టేటప్పుడు పాప జననమైనా బాబు జననమైనా సరే గురువుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పాప ఈ టైంలో పుట్టింది, మా బాబు ఈ టైంలో పుట్టాడు, ఆ నక్షత్రం శాంతి నక్షత్రమా శాంతి నక్షత్రం కాదా అని చూసుకొని ఆ నక్షత్రానికి శాంతి అయితే ఆ నక్షత్ర శాంతి చేసినట్టయితే, నక్షత్రం అంటే స్టారు, వాడు స్టార్ బాగుందిరా, మంచి భార్య వచ్చిందిరా, మంచి ఉద్యోగం వచ్చిందిరా, మంచి లైఫ్ మంచి ఇల్లు కట్టుకున్నాడురా అని అంటారు. ఆ నక్షత్రం అనుకూలించకపోతే స్టార్ బాగోలేదురా, ఎంత తెచ్చుకున్నా వాడు దరిద్రంగా ఉన్నాడురా అని ఇలాంటి ఇబ్బందులు కూడా వస్తుంటాయి. అలాగే నక్షత్రాలు వేరు, గ్రహాలు వేరు. అలాగే పితృదోషం ఉంటుంది, పితృదోషం వల్ల కూడా వివాహంలో ఆటంకం కలుగుతుంది. అలాగే నాగసర్పదోషం ఉంటుంది. ఓకే, ఒక కాలర్ తీసుకుందాం. తాళపల్లి నుంచి భారతి గారు. భారతి గారు నమస్తే అండి. హలో, మీ వాయిస్ రావట్లేదండి. హలో, హలో, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. లైవ్లో మాట్లాడేటప్పుడు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. హలో హలో, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా నాన్నగారి గురించి అండి. పుట్టిన తేదీ, టైము చెప్పండి. హలో, మీరు టీవీ చూడొద్దండి, మీరు పుట్టిన తేదీ, టైము చెప్తే కనుక చెప్తారు. పుట్టిన తేదీ డేట్ తెలియదండి, ఇయర్ ఒక్కటే తెలుసు. చెప్పండి హలో, చెప్పండి, పుట్టిన తేదీ తెలీదా? హలో, హలో, కాదండి, మీరు కాల్ కలిసినప్పుడు ఎవరైనా సరే డైరెక్ట్ కాల్లో మాట్లాడడం మానేసి మీలో మీరు డిస్కస్ చేసుకుంటే టైం వేస్ట్ అవుతుంది కదా. మీరు కావాలంటే గురుగారి యొక్క వ్యక్తిగత నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి ఒకసారి. హలో మేడం, చెప్పండి. వారు పుట్టిన పొద్దున పూట 6ంటికి పుట్టారండి. ఏ సంవత్సరం? సంవత్సరం తెలియదండి, సంవత్సరము తెలీదు, పుట్టిన టైము తెలీదు అండి. సరే, మీ మొదటి సంతానం డేట్ ఆఫ్ బర్త్ ఉందా? డేట్ ఆఫ్ బర్త్ లేదండి. ఆయనది కాదు, వాళ్ళ ఫస్ట్ సంతానం. 58 ఏళ్ళు ఉంటాయి. మీ ఫస్ట్ సంతానం పుట్టిన తేదీ ఉందా? ఫస్ట్ సంతానం రాజా మనోహర్ అండి. ఓకే, వాళ్ళ పుట్టిన తేదీ, టైము చెప్పండి. ఉందండి, చెప్పండి. 99 అండి. 99 మే 23 పుట్టాడు. టైం చెప్పండి. టైము 2:15 అండి. ఎప్పుడు మధ్యాహ్నమా? తెల్లారుజామున. ఓకే, మే 29 అమ్మా. మే 23, 99. 23 ఉదయమే 2 గంటల 15 నిమిషాలకు ఉదయం. సార్ చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారు ఏది చేసినా కలిసి రావట్లేదండి, అందుకు వ్యవసాయం చేసేది. ఇది ఒక ఆయన కొడుకు యొక్క డేట్ ఆఫ్ బర్త్, వీళ్ళ తండ్రి గారికి ఏం చేసినా కలిసి రావట్లేదు అంటున్నారు. హలో అమ్మా, నమో వెంకటేష్, ఏమని కాల్ చేస్తున్నారమ్మా? మాది కొత్తూరండి. చెప్పండి అమ్మా. మీ బాబా ఇది? బాబుదా? అది మా పెద్ద బాబుదండి. అది మీ పెద్ద బాబుదా? అవునండి. తెల్లవారితే ఆదివారానికి పుట్టాడమ్మా బాబు? అవునండి. పుబ్బా నక్షత్రం అయిందమ్మా? అవునండి. మీ పుబ్బా నక్షత్రం అవడం వల్ల ఏంటంటే మీ కుటుంబానికి ఈ నాగసర్పదోషం అనేది కనబడుతుందమ్మా. చేయించామండి పూజలు. అది సమంగా జరగలేదమ్మా. అది సమంగా జరగకపోవడం వల్ల ఇంటి యజమానికి కూడా ఇబ్బంది, పిల్లలకు కూడా ఇబ్బంది వస్తుంది, రకరకాల ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయమ్మా. మీరు అది వెంటనే మనం చేపిద్దామంటే మనం వెంకటకామేశ్వర జ్యోతిషాలు చాలా మందికి చేపిస్తున్నాం. మీరు లైవ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేస్తే ఎలా చేయాలో చేద్దాం, బాగుంటుంది, ఇబ్బంది ఏమి మీరు పడక్కర్లేదు, అంతా మీరే అంటారు. గురుగారు చేసిన తర్వాత ఇంత బాగుంది ఏంటి అని అనిపించే బాధ్యత నాదమ్మా. ఒక్కసారి లైవ్ అయిన తర్వాత కాల్ చేయండి. అంటే మనిషి ఉండడు, డబ్బు ఉండదు, మీకు మంచి అభివృద్ధిలో ఉంచుదామమ్మా, మీరే అంటారు చక్కగా కూడా అమ్మా. శుభం. పోనీ చేయిస్తే సంతోషం అమ్మా. చేయిస్తే ఎందుకమ్మా ఇబ్బంది వస్తుందమ్మా? ఇబ్బంది కనబడుతుంది కదా బాగాను. అది జీరో కనబడుతుంది అమ్మా. అంటే అది చేయించారు కాదనలేదు, ఆ చేయించడం వల్ల కూడా సమంగా జరగకపోయినా అది జీరో కనబడుతుందమ్మా. సరేనా? అదేమ్మా, అదే ఓకే, రైట్. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. ఇల్లందు నుంచి రాజశేఖర్ గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
నా గురించి మేడం మీ పుట్టిన తేదీ టైము చెప్పండి. 11/10/1982 మేడం. టైం చెప్పండి. టైం అంటే ఉదయం 12:30 నుంచి 1 గంట మధ్యలో మేడం. 1992 10వ నెల 11వ తారీఖు. కాదు మేడం 11/10/1982. 82. 92ఏ కదండి? కాదు మేడం 88. ఓకే. 1982 10వ నెల 11వ తారీఖు. ఉదయం పూట 12:30 1 గంట మధ్యలో. 10:30 నుంచి 12 1 గంట మధ్యలో. ఓకే. హలో సార్ నమస్తే సార్. నమో వెంకటేష్, ఎవరు కాల్ చేస్తున్నారు? సార్ నా పేరు శేఖర్ అండి, రాజశేఖర్ గారు. శేఖర్ గారు, ఏ ఊరిని కాల్ చేస్తున్నారు? మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ సార్. ఓకే. ఓకే ఓకే, సమస్య ఏంటి? అదే సార్ జాతకం ఎట్లుంది ఏంది పరిస్థితి అని. సోమవారం పుట్టారు అవునా? అవును సార్. కార్తీక అధిక ఆశ్వీజ మాసంలో పుట్టారు. సార్ బహుళ నవమి, పుష్యమి నక్షత్రం అయింది. 3వ పాదం పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి. అయితే మీరు ఏం చేస్తున్నారు? జాబ్ చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా? వ్యాపారం చేస్తున్నారు, పళ్ళ షాప్ సార్, ఫ్రూట్ షాప్. ఓకే ఓకే, ఏంటి సమస్య ఏంటి మీకు? అదే సార్ ఏం చేసినా కలిసి వస్తలేదు, సమస్యలు చిక్కులు. ఓకే ఓకే, మీకు పుష్యమి నక్షత్రానికి శాంతి చేయకపోవడం వల్ల మీకు ఏది వచ్చినా కలిసి రాకపోవడం వల్ల నెక్స్ట్ ఏంటంటే ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి, రకరకాల ఇబ్బందులు కనబడుతున్నాయి. పుష్యమి నక్షత్రాన్ని చక్కగా కూడా మంచి పండితులు పెట్టించి నక్షత్ర శాంతి చేయించుకోండి. అలాగే ఈ మన వెంకటకామేశ్వర జ్యోతిషాల తరపున ఆరోగ్యపరంగా వ్యవహారపరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే ఒక నరఘోష యంత్రం అనేది ఒకటి పంపిస్తున్నాము. మీరు పెట్టుకోగలిస్తే మీరు లైవ్ అయిన తర్వాత కాల్ చేయండి, మీకు పంపిద్దాం. ఓకేనా? రైట్ రైట్. ఓకే గురుగారు, మరొక కాలర్ తీసుకుందాం. కర్నూలు నుంచి మల్లికార్జున్ గారు నమస్తే అండి. హలో మల్లికార్జున్ గారు. హలో చెప్పండి మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కూతురు గురించి మేడం. పుట్టిన తేదీ టైము చెప్పండి. ఆగస్టు 19 2020 మేడం. 2020 ఆగస్టు 19. మేడం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? టైం చెప్పండి. టైము నైట్ 11:47 మేడం. 11:47. మేడం. ఓకే. 2020 అమ్మా? 2020 ఆగస్టు 19. అదే 2020 ఆగస్టు 19. ఆగస్టు 19 రాత్రి 11:47. హలో హలో మల్లికార్జున్ గారు. హలో అయ్యా మల్లికార్జున గారు, నమో వెంకటేష్ అయ్యా. ఎవరు కాల్ చేసి? నా కూతురు చాలా అటెండ్ చేసిన గురించి. మీ పాప బుధవారం పుట్టింది అవునా? అవును గురించి, అమాస చర్చిలో పుట్టిందా? ఆగస్టు శ్రావణ మాసంలో అదే పాడ్యమిన పుట్టింది. శ్రావణ మాసం ప్రారంభంలో పుట్టింది పాప. మకా నక్షత్రం 4వ పాదం అయింది. పాపకు ఆరోగ్యం సీరియస్ కనబడుతుందండి. ఏం గురించి? ఆరోగ్యం ఇబ్బంది కనబడుతుంది పాపకి. ఇప్పుడే బాగానే ఉంది గురించి. ఏంటి సమస్య ఏంటి పాపకి? సమస్య ఏం లేదు గురించి, అది చాలా అటెండ్ చేస్తుంది అంతే. అర్థం కాదా? కొద్దిగా ఏది కావాలన్నా అది దాన్ని అడుగుతుంది అనమాట. అర్థం కాదు, ఆర్డర్ పెడుతున్నదా బాగా? గురించి. ఓకే ఓకే, పాపకి మీకు నక్షత్ర శాంతి చేయలేదు మీరు పుట్టేటప్పుడు, అందుకు పాపకు ఇబ్బంది కనబడుతుంది. అది మీరు నక్షత్ర శాంతి చేయించాలండి. మన వెంకటకామేశ్వర జ్యోతిషాల తరపున ఒకవేళ మీరు చేయించలేకపోతే చేయిద్దాం, పాపకు బాగుంటుంది. మీరే అంటారు పాపకి బాగుంటుంది, ఇంటి యజమానికి కూడా, తండ్రి కూడా బాగుంటుంది. లేకపోతే తండ్రి గండం పుట్టింది పాప. ఓకే, అంచేత అలాంటి ఇబ్బంది కనబడుతుంది. పాపకు కూడా తండ్రికి గండం ఉన్నది, అంచేత అలా ఉండకూడదు, లేనిపోని ఇబ్బందులు రాకూడదు. ఈరోజు జనవాళ్ళగా ఉన్నారంటే మంచి పనికి మాట మనం వెనక్కి వేసుకుంటున్నాం, చెడ్డ పనికి మాత్రం ముందు ఉంటున్నాం. అలా కాకుండా మంచి పనికి మీరు అందరూ బాగుండండి, శుభంగా ఉండండి. ఓకే, లైవ్ అయిన తర్వాత కాల్ చేయండి, మీకు ఎలా చేయాలో తెలియపరుస్తాను. ఓకే, నెక్స్ట్ కాలర్ నరుగురుగా తీసుకుందాం. తాడేపల్లి నుంచి వెంకటస్వామి గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అమ్మా. పుట్టిన తేదీ టైము చెప్పండి. పుట్టిన తేదీ అంటే 2079 ఏంటండి? 1979. ఏ నెల అండి? గుర్తులేదు మేడం, తల్లిదండ్రులు చెప్పలేదు.
79వ సంవత్సరం. సంవత్సరం మాత్రమే గుర్తుంది, నెల తెలియదండి. నాకు తెలియదండి. ఓకే, మీ మొదటి సంతానం పుట్టిన తేదీ టైం ఉందా? అమ్మాయి డేట్ చెప్పండి. శ్రావణి. చెప్పు. శ్రావణి 2003 2003 మేడం. నెల 6 నెల 19వ తారీఖు. టైం చెప్పండి, ఏ టైంకి పుట్టారు? 12:10 పుట్టింది. తెల్లవారితే 20 అండి, లేదంటే 18 నైట్ తెల్లవారితే 19? 19. రాత్రి 12:10కి 2003 6వ నెల 19వ తారీఖు ఉదయాన్నే 12 గంటల 10 నిమిషాలకి. ఆ, హలో, ఆ, చెప్పండి సార్. ఏమని చేస్తున్నారమ్మా కాలు? తాడేపల్లె. మాట్లాడు. హలో సార్. తాడేపల్లె. నమో వెంకటేశాయ, చెప్పండి. తాడేపల్లి ఆటో వెళ్తా సార్. ఆటో వెళ్తారా? ఆ, పాప తెల్లవారితే లక్ష్మీవారం పుట్టిందా? లక్ష్మారా. జ్యేష్ఠ మాసంలో బహుళ పంచమి నాడు పుట్టింది. ఆ, ధనిష్ట నక్షత్రం 2వ పాదం అయింది. ఆ. మకర రాశి. ఏంటి సమస్య ఏంటి మీకు? మాకు సమస్య ఉమ్. ఈ సమస్య అంటే కొద్దిగా ఇబ్బందులలో ఉన్నాం సార్ మేము. ఏంటి ఇబ్బందులు? ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఏంటి? ఆరోగ్యంగా కూడా. ఆరోగ్యం కూడా. ఓకే. ఉమ్. మీ కుటుంబానికి పితృదోషం కనబడుతోంది. మీ పెద్దలకు మీరు కార్యక్రమాలు ఏవి చేయించట్లేనట్టుగా కనబడుతోంది. దానివల్ల రకరకాల ఇబ్బందులు కనబడుతున్నాయి. ఓకే, అంచేతే అవి ప్రశాంతంగా చేయించండి, పితృదోషం నివారణ చేయండి. మన వెంకటకామేశ్వర జ్యోతిషాల తరఫున ఇలాంటి దోషాలు ఉన్న వాళ్ళని కూడా చాలామందికి చూపిస్తున్నాం. మీరు ఒకసారి తాడేపల్లి అంటున్నారు కనుక దగ్గరే కనుక, విజయవాడ దగ్గర కనుక మీరు ఒకసారి ద్వారకాధర్మలో రాగలుస్తారండి. లేకపోతే నేను అటుపక్క రేపు వస్తున్నాను, విజయవాడ, గుంటూరు, తాడేపల్లి కూడా వస్తున్నాను. ఒకవేళ లైవ్లో కలవలేకపోతే ఒకసారి డైరెక్ట్గా కలవండి. ఓకే, ఓకే ఓకే సార్. రైట్. ఓకే, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. నిర్మల్ జిల్లా నుంచి సురేష్. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ, టైం చెప్పండి. 79/11/27. 1979 11వ నెల 20 27. ఓకే, టైం చెప్పండి. 1:30. ఎప్పుడు? మధ్యాహ్నమా తెల్లవారుజామున? మధ్యాహ్నం మేడం. 79వ సంవత్సరం 11వ నెల 27వ తారీఖు మధ్యాహ్నం 1:30 ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఏది చేసినా ఫెయిల్ అవుతున్నాం మేడం. ఏంటండి? ఏది చేసినా ఫెయిల్ అవుతుంది. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. బ్యాటరీ షాపు. హలో. హలో సార్. నమో వెంకటేశ్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిర్మల్ నుండి మేడం సార్. నిర్మల్. తెలంగాణ. ఓకే ఓకే. మంగళవారం పుట్టారు, అవునా? అవును సార్. మార్గశిర మాసంలో శుద్ధ అష్టమి నాడు పుట్టారు. శతభిష నక్షత్రం 4వ పాదం కుంభరాశి అయింది. కుంభలగ్నం పుట్టారు, ఆవు మహాదశి పుట్టారు. ఏంటి సమస్య ఏంటి మీకు? ఏది చేసినా ఫెయిల్ అవుతుంది మేడం. మీరు ఏం చేస్తున్నారు? వ్యాపారం, ఉద్యోగమా? వ్యాపారం చేస్తున్నాం సార్. వ్యాపారం చేస్తున్నారా? ఏ వ్యాపారం చేస్తున్నారు? బ్యాటరీ షాప్ సార్. బ్రాంతి షాపా? బ్యాటరీ దుకాణం సార్. బ్యాటరీ షాపు. ఓకే ఓకే. మీరు ఒకసారి లైవ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేస్తే అక్కడ ముక్కాల నూరు ఉంది కదా నిర్మల్ దగ్గర? ముక్కాలు ఉంది సార్. అక్కడ మా అల్లుడు ఉంటాడు. ఒక్కసారి వాళ్ళ నెంబర్ ఇస్తాను మీకు, ఒకసారి మీరు పర్సనల్గా వెళ్ళి కలవండి, మీకు సమస్యలన్నీ పరిష్కారం చేస్తాడు. సరేనా? ఓకే. ముక్కాలు అంటే ఎక్కడ సార్? ముక్కాల్లో ఉంటాడు. ముక్కాలు. ఫోన్ నెంబర్ పంపిస్తారా సార్? నేను లైవ్ అయిన తర్వాత లైవ్ కాల్ చేయండి, మీకు ఇస్తాను, వెళ్తారు కానీ. ఓకే, సరే సార్. ఓకే సార్. రైట్. శుభం. రైట్, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. కరీంనగర్ నుంచి రవీందర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. పుట్టిన తేదీ, టైము చెప్పండి. 10వ తారీఖు 3వ నెల 1969 మేడం. 1969 మార్చి 10. టైం చెప్పండి. సాయంత్రం 5:03. 5:03 సాయంత్రం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. అదే ఏం కావాలి ప్రత్యేకించి ఏదైనా తెలుసుకోవాలి? లేదు మేడం, నేను వర్క్ చేస్తున్నాను, అది ఇంప్రూవ్మెంట్ లేదు నాకు. 1969 మార్చి 10 సాయంత్రం 5:03. మార్చి 10 మార్చి 10వ తారీఖు సోమవారం పుట్టారు. టైం ఏంటి? సాయంత్రం 5:03. గురువు గారితో మాట్లాడండి. హలో. నమస్కారం అండి. నమస్కారం. నమో వెంకటేష్, ఎవరిని కాల్ చేస్తున్నారు? నేను తెలంగాణ కరీంనగర్ అండి. మాది తెలంగాణ కరీంనగర్. సోమవారం పుట్టారు, అవునా? అవునండి.
పాల్గొన మాసంలో బహుళ సప్తమి నాడు పుట్టారు. అవునండి. అనురాధ నక్షత్రం 4వ పాదం అయింది. అవునండి. వృశ్చిక రాశి సింహలగ్నం పుట్టారు. అవునండి. శని మహాదశలో పుట్టారు. ఏంటి సమస్య ఏంటి మీకు? ఇంప్రూవ్మెంట్ లేదు స్వామి వర్క్ లో ఉన్న మీరు వ్యాపారం చేస్తున్నారా, ఉద్యోగం చేస్తున్నారా? చేస్తాను నేను గోల్డ్ వర్క్ బంగారం పని చేస్తాను. ఓకే ఓకే. మీరు షాప్ ఉందా మీకు? నా షాప్ ఉందండి. అయితే మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపుని అభివృద్ధి లేని వాళ్ళకి ఒక కుబేర యంత్రం అని పంపిస్తున్నాము. మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలు లైవ్ యంత్రంతో ఒకసారి కాల్ చేస్తే ఆ యంత్రం మీరు పెట్టుకున్నట్టయితే మీకు అభివృద్ధి ఉంటుంది, మీరు బాగుంటుంది. మీరే అంటారు గురుగారు పెట్టిన తర్వాత ఎంత అభివృద్ధి ఎలా కనబడుతున్నది మీరు 100 మందికి తెలియపరుస్తారు. నా పేరు మనిషి ఉండడు, డబ్బు ఉండదు, నా పేరు మీరు శాశ్వతంగా తెప్పుకోవాలని కోరుకుంటూ ఒకసారి ఆ యంత్రం మీరు పెట్టుకోండి, మీకు చాలా బాగుంటుంది. మీరేం టెన్షన్ పడుతూ వస్తున్నట్టు మీ జాతకం బాగుంది, అనురాధ నక్షత్రం బాగుంది, చక్కగా మీరేం హ్యాపీగా ఉండొచ్చు. ఓకే రైట్. ఈ కార్యక్రమం అయిన తర్వాత గురువు గారి యొక్క నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి, మాట్లాడతారు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు గురుగారు, తీసుకుందాం. విజయవాడ నుంచి వీరలక్ష్మి. నమస్తే అండి. నమస్తే. మీరు టీవీ చూస్తూ మాట్లాడితే మీ కాల్ కట్ అయిపోతుందండి, డైరెక్ట్ ఫోన్లో సరే మాట్లాడండి. మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. పుట్టిన తేదీ, టైము చెప్పండి. 2009 అండి, December 4. అది రిపీట్ వస్తుంది చూసారా మీ వాయిస్? చూస్తానండి. మరి టీవీ సౌండ్ తగ్గించాలి కదా. తగ్గింది. December 4, 2009. 9 అండి. కిరణ్ కుమార్ పెట్టామండి, కేతం కిరణ్ కుమార్. ఓకే, టైం చెప్పండి. టైము ఉదయం 10:40 ఓకే, మాట్లాడండి గురువు గారితో. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు చికాగ్గా అసలు గేమ్లు ఆడతాడండి. 10th అయింది, ఇంటర్కి వచ్చాడు. ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉంటాడు. మాట్లాడండి గురువు గారితో. హలో, నమస్తే అండి. నమో వెంకటేశ్వర తల్లి. అమ్మ విజయవాడ కాల్ చేస్తున్నారా? అవునండి, నమస్తే అండి. ఇంద్రకీలాద్రి మీద వేయించేస్తున్న కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు, మా ద్వారకాత్రముడు వెంకటేశ్వర ఆశీస్సులు సంపూర్ణంగా మీకు, మీ కుటుంబాన్ని, మీ పిల్లలు ఉండాలని కోరుకుంటూ అమ్మా థ్యాంక్స్ అండి. శుక్రవారం పుట్టాడు బాబు కిరణ్ కుమార్. 10th అయ్యి శ్రీ చైతన్య కాలేజీలో వేసాం ఇంటర్. ఎంపీసీ తీసుకున్నారండి. అసలు చదువు మీద లేదు, ఎప్పుడు గేమ్స్ బాగా ఆడతాడండి. ఇంటికి రాగానే ఫోన్ పట్టుకుంటాడండి. బాగా భయం వేస్తుంది అసలు ఆ పిల్లడు. ఓకే ఓకే. శుక్రవారం పుట్టాడు బాబు, అవునా? శుక్రవారం పుట్టాడండి బాబు. మార్గశిర మాసంలో బహుళ తదియ నాడు పుట్టాడు. ఆరుద్ర నక్షత్రం శివుడి నక్షత్రం 3వ పాదంలో పుట్టాడు. మిథున రాశి, మకర లగ్నం పుట్టాడు. పట్టుదల ఉంటుంది. రాహుమాదశలో పుట్టాడు. ఆరోగ్య ఇబ్బంది కనబడుతుందమ్మా? ఆరోగ్యం కొంచెం స్కిన్ అలర్జీ లాంటిది ఉందండి. అదే అదే చర్మానికి సంబంధించిన వ్యాధి ఏది కనబడుతుంది? ఓకే, అవునండి. అదే 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 ఒక 3 గ్రహాలు నీచలు ఉన్నాయమ్మా బాబుకి. బాబు జాతకం అయితే నక్షత్రం చాలా బాగుంది. ఓకే, బాబు జాతకం మంచి చదువు, మంచి ఉద్యోగం, మంచి భార్య, మంచి లైఫ్ ఉందమ్మా. ఇప్పుడు నీళ్ళు వెళ్తున్నప్పుడు తొక్కు అడ్డింది అనుకోండి అమ్మా, తొక్కు తీసేయాలి మనం అమ్మా. ఆ తొక్కు ఏంటంటే ఆ 3 గ్రహాలు తొక్కుగా కనబడుతున్నాయి మనకేంటంటే. శని, రాహు, కేతు 3 గ్రహాలు నీచలు ఉండడం వల్ల బాబుకి ఎలాంటి ఇబ్బంది అండి, ఆరోగ్యపరంగా, కెరీర్ పరంగా, మైండ్ క్లారిటీగా పనిచేయకపోవడం వల్ల లేనిపోయిన చికాకులన్నీ కనబడుతున్నాయమ్మా. ఒకసారి నేను రేపు విజయవాడ వస్తున్నానమ్మా, నేను ఒకసారి పర్సనల్గా కలిసి ఒకసారి బాబుని కూడా పర్సనల్గా చూద్దామా? ఓకే సరేనండి. అమ్మా, అలా ఎక్కడికి వస్తారండి? అంటే ఎవరికి కావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్తున్నానమ్మా, విజయవాడ గన్నవరం. ఓకేనా? అవునండి. ఒకసారి మీరు లైవ్ అయిన తర్వాత కాల్ చేయండి, మీకు మీ అడ్రస్ చెప్తే వస్తానమ్మా. సరేనా? ఓకే సరే సరే. రైట్ 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 శుభం. థ్యాంక్స్ అండి. ఓకేనండి. గురుగారితో ఎవరైనా సరే వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక గురుగారి యొక్క వ్యక్తిగత నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చును. ఎవరైనా సరే ఒక 10 మంది ఒక ఏరియాలో ఉన్నారు, వారు ఎవరైనా సరే గురుగారిని కలవాలనుకుంటే కనుక కాల్ చేస్తే ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి మీ సమస్యకు చక్కటి పరిష్కార మార్గాలు చూపుతామని చెప్తున్నారు. సో ఓకే గురుగారు, ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలండి. సో చూసారు కదండి, ఇది నాటి శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.